2-3 ఏళ్ల క్రితం వరకు ఓ వెలుగు వెలిగిన పతంజలి ఆయుర్వేదకి అసలేమైంది? యోగా గురు రామ్దేవ్ బాబా ప్రచారకర్తగా వ్యవహరించిన పతంజలి ఆయుర్వేదం యావత్ దేశంలోనే ఒక సంచలనమే సృష్టించింది. ప్రాచీన ఆయుర్వేద మేళవింపుతో దేశీ బ్రాండ్గా ప్రజల ముందుకు వచ్చిన పతంజలి అమ్మకాల్లో రికార్డులను తిరగరాసింది. 2006లో బాబా రామ్దేవ్ సహకారంతో ఆయన అనుచరుడు, వ్యాపార భాగస్వామి అయిన బాలకృష్ణ పతంజలి ఆయుర్వేదంను స్థాపించారు. కానీ 2010 తర్వాత ఈ బ్రాండ్కు క్రమంగా ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతూ వచ్చింది. బాబా రామ్దేవ్ తన యోగా టీవీ ద్వారా అత్యంత జనాదరణ పొందడంతో సహజంగానే పతంజలికి క్రేజ్ కూడా పెరిగింది. అయితే ఏడాదిన్నర కాలంగా పతంజలి అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయట. ఒకానొక సమయంలో బహుళజాతి దిగ్గజాలు, దేశీయ హేమాహేమీ కంపెనీలు అయిన హిందుస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలిన్, ఐటీసీ, నెస్లే వంటి కంపెనీలకు ముచ్చెమటలు పట్టించింది పతంజలి. పతంజలి దెబ్బకు ఈ కంపెనీలు సైతం ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. స్వయంగా బాబా రామ్దేవ్ పతంజలి టర్నోవర్ ఏకంగా 10,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు చేరుతుందని ప్రకటించారు. అంతేకాకుండా అనేక ఇతర రంగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. జీన్స్, నూడిల్స్, సిమ్ కార్డ్స్, ఫోన్స్ సహా విభిన్న రంగాల్లోకి ప్రవేశం ఖాయం చేశారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైనట్లుంది. తక్కువ కాలంలో అతివేగంగా విస్తరించడంతో కొన్ని రంగాల్లో ఎదురైన ఇబ్బందుల వల్ల పూర్తిగా కంపెనీలో సమన్వయము కొరవడిందని, ఫలితంగా లాజిస్టిక్స్, స్టాక్స్ ఇబ్బందులు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఆలస్యం కావడం కంపెనీకి శాపంగా మారాయట. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం దేశంలో అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే పతంజలిపై కూడా పడిందట. ఆ నిర్ణయంతో వినియోగదారుల కొనుగోలు సరళి మారిందని, ఆ ప్రభావం తమపైన పడిందని పతంజలి తన వార్షిక నివేదికలో పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. అలాగే జీఎస్టీ అమల్లోకి రావడంతో ముడి సరుకులు, వివిధ ఉత్పత్తుల ధరలు ప్రభావితమయ్యాయని, దాని ప్రభావము అమ్మకాలపై కనిపించిందని కంపెనీ తెలిపింది. తద్వారా 20,000 కోట్లకు చేరాల్సిన కంపెనీ టర్నోవర్ 2017-18లో 10% మేరకు తగ్గి కేవలం 8,100 కోట్లకు పరిమితమైందని, గతేడాది 9 నెలల కాలానికి అమ్మకాలు మరింత క్షీణించి కేవలం 4,700 కోట్లకు పడిపోయినట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా 3,500 డిస్ట్రిబ్యూటర్స్, 47,000 రీటైలర్స్తో కలకలలాడిన పతంజలి కంపెనీలో దాదాపు 25,000 మంది ఉద్యోగులు ఉండేవారట. అయితే అమ్మకాలు నెమ్మదించడంతో అందులో కొంతమందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. అయితే వేగంగా విస్తరించడంతో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైన మాట వాస్తవమే అని ఒప్పుకున్న పతంజలి యజమాని బాలకృష్ణ కంపెనీ భవిష్యత్తు మాత్రం బాగుంటుందని తెలిపారని రాయిటర్స్ వెల్లడించింది. పతంజలి ఆయుర్వేదలో బాలకృష్ణకు 98% వాటా ఉంది. $4 బిలియన్ పైగా సంపదతో ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో బాలకృష్ణకు చోటు లభించిన విషయం గమనార్హం. దేశంలో దూకుడుగా ఉన్నప్పుడు పతంజలి విదేశాలకు కూడా విస్తరించే అవకాశాలున్నాయని ప్రకటించినా ఇప్పుడు ఇల్లు చక్కదిద్దుకునేందుకే పతంజలి కొంత సమయం పట్టేలా ఉంది. అమ్మకాలు భారీగా ఉన్నప్పుడు ప్రకటనలు అధికంగా ఇచ్చే సంస్థల్లో దేశంలోనే పతంజలి 4వ స్థానంలో నిలిచింది. కానీ 2 ఏళ్లలో ఈ కంపెనీ 10వ స్థానంలో కూడా లేదని తెలుస్తోంది. అమ్మకాలపై కమిషన్ తక్కువగా ఉండడం కూడా కంపెనీకి వ్యతిరేక ఫలితాలను తీసుకొచ్చినట్లు రీటైలర్స్ పేర్కొంటున్నారు. ప్రముఖ బ్రాండ్స్తో పోల్చితే పతంజలి కమిషన్ చాలా తక్కువగా ఉండడంతో రీటైలర్స్ స్టాక్ మెయింటైన్ చేయలేదని సమాచారం. అలాగే పతంజలి అమ్మకాలు ట్రాక్ చేసే మెరుగైన సాఫ్ట్వేర్ లేకపోవడం మైనస్ అయిందట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.